తర్వాత ఈగో చుట్టూ తిరిగే కథలా కనిపిస్తుంది ఇది. ఇందాక అడిగిన క్వశ్చన్కే బట్ కొంచెం క్లారిఫికేగా, ఇది తమిళ హీరోకి సంబంధించిన ఆ స్టోరీనా, తెలుగు హీరో ఎవరన్నా కనిపిస్తున్నారా దీంట్లో? మెడ్రాస్లో పనిచేసిన అందరు హీరోల దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని రాశారని ఇందాక సెల్వ గారు చెప్పారు. ఓకే, యాక్చువల్లీ ఇందాక నేను మాట్లాడదాం అనుకున్నా, వాళ్ళు మాట్లాడనివ్వలేరు, కానీ ఇప్పుడు చెప్తాను నేను. అంటే ఇప్పుడు నా చిన్న వయసులోంచి ఏంటంటే, ఇప్పుడంటే మీరు మీడియా వచ్చారు, సోషల్ మీడియా వచ్చింది, అక్కడ స్టూడియోలో ఏం జరిగినా 1 సెకండ్లో మాకన్నా ఫాస్ట్గా మీకే తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ కాలంలో అలా జరగలేదు. ఇట్ వాజ్ అండ్ నాకేంటంటే అది ఎప్పుడూ ఒక ఫ్యాసినేషన్ లాగా ఉండేది. అండ్ స్టూడియోలో పవర్ ప్లేయర్స్ ఎలా ఉండేవారు అంటే, ఇంతకు మునుపున్న సినిమా రంగంలో ఉన్న ఈగోస్ వాటి గురించి ఎంత ట్రికిల్ అయ్యి ఎన్నెన్ని లైఫ్స్ మారిపోయినాయో ఈ సినిమాతో చూడొచ్చు. అండ్ ఖచ్చితంగా ఇది సినిమా ఇండస్ట్రీ అనేది ఒక బ్యాక్ డ్రాప్, కానీ ప్రతి ఇద్దరికి ఎక్కడో చోట ఈగో అనేది ఉంటుంది. ఆ ఈగో వల్ల ఇద్దరు చాలా లవ్ చేసుకున్న ఇద్దరు వ్యక్తుల మధ్యన చిన్న విషయాలు విడిపోతూ ఉంటారు. సో నాకు తెలిసి ఈ సినిమా అలాంటి వాళ్ళందరికీ. ఓకే, ఈ స్టేజ్ మీద చూస్తుంటే మల్టీ టాలెంట్ పీపుల్ ఎక్కువ మంది కనపడుతున్నారు. మీరు ప్రొడ్యూసరు, నటుడు, పక్కన కూర్చున్న హీరో గారు కూడా ప్రొడ్యూసరు, నటుడు, మల్టీ టాలెంటెడ్. ఈ మల్టీ టాస్కింగ్ మేనేజ్మెంట్ గురించి యూత్కి ఏమైనా చెప్తారా? నచ్చింది చేసుకుంటా వెళ్ళిపోతూ ఉండాలండి. అది మల్టీ టాస్క్లు అవుతాయా, సింగిల్ టాస్క్ అవుతా పెద్ద అనుకో. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మీరు ఈ సినిమాలో యాక్ట్తో పాటు ప్రొడ్యూస్ కూడా చేశారు. యాక్టర్ మిమ్మల్ని డామినేట్ చేశాడా, బిజినెస్ మెన్ డామినేట్ చేశాడా ఈ సినిమాకి? నన్ను నేనే డామినేట్ చేసుకున్నాము. అదే అలా అది చాలా కష్టం అండి. అంటే ఖచ్చితంగా రెండు వెరీ వెరీ డిఫరెంట్. అంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేశారంటే కమర్షియాలిటీ ఉంటేనే దాన్ని టేకప్ చేస్తారు. మీరు యాక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేశారు అంటే దీంట్లో మిమ్మల్ని ఎవరు డామినేట్ చేశారు అనేది పాయింట్. అది నాకు తెలిసి ఫస్ట్ ప్రొడ్యూసర్ అవుతాడు, ఎందుకంటే కథ ఫస్ట్ విన్నాను, ఆ కథ ఓకే చేసి ముందుకు వెళ్ళాను. అంటే ఆ క్యారెక్టర్ నేను వేస్తానా వేరే వాళ్ళు వేస్తారా కూడా అంత పెద్ద డిస్కషన్ ఫస్ట్లో జరగలేదు. ఫస్ట్ దుల్కర్ గారు ఓకే చెప్తారా లేదా ఆ గోల్లో ఉన్నాం మేము ముందు. బట్ అది వచ్చిన తర్వాత ఈ ఫీనిక్స్ అనే క్యారెక్టర్ చాలా విచిత్రంగా ఉంటాడండి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ పీపుల్ మధ్యలో ఒక అసలు ఏ సెన్సిటివిటీ లేని ఒక వ్యక్తిని ఈ క్యారెక్టర్. సో ఒక యాక్టర్గా నాకు చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. అండ్ నాకు తెలిసి నేను చేసిన క్యారెక్టర్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఉంది. I want to just add to that question. Rana's always been the producer on the film, and he's so dedicated to the film. Even when we wanted him to play Phoenix, he had his doubts. He said, it's such a good role, maybe we should cast somebody better, bigger. So it wasn't like he was greedy, that it's my film, I can just choose this good role. We almost, I think, had to convince him to like fully do it. I mean, I think it'll be one of his most memorable, one of your favorite characters he's ever played. Okay, because of Rana only you accepted this movie? No, of course, Rana's also one reason, but I think we all like movies for the stories we're trying to tell. What is authentic and original in the story. యా దుల్కర్ గారు, ఇక్కడ అంటే మీకు లాస్ట్ ఆఫ్ స్టోరీస్ మీరు వింటూ ఉంటారు ఎవ్రీ ఇయర్, బట్ మీరు ప్రియారిటీ తెలుగుకే ఇస్తున్నారా? ఎందుకంటే వరుసగా తెలుగు సినిమాలు కెరియర్ బేస్డ్ సినిమాలే మీకు ఇక్కడ వస్తూ ఉన్నాయి. No, I think I just choose based on the opportunities I get, and I think whichever language I'm acting in, I seem to keep getting really interesting stories. I think over 14 years, maybe all the no's I've said, now I think people naturally bring me something interesting. So I've been very, very blessed. I think my career, my entire journey, I think is like one dream for me. I could never predict doing this or sitting here in front of all of you and promoting my film in Telugu in Hyderabad. I never imagined it ever happening. I thought I'll do Malayalam, maybe I'll do Tamil. So I'm just, I think, Destiny's child. All the best. Rana.